నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, అధికారం చేపట్టి సరిగ్గా ఒక నెల రోజుల సమయం అవుతున్నటువంటి తరుణంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తనకంటూ ఒక ట్రేడ్ మార్క్ ని సృష్టించుకుంటున్నారని చెప్పొచ్చా? తనదైన శైలిలో దూసుకుపోతూ డెఫినెట్గా 1 మంత్లో గతంలో ఏ పరిపాలన అనుభవం లేకపోయినా ఏ నాయకుడు చేయని విధంగా ఆయన పరిపాలన 1 మంత్లో అద్వితీయంగా ఉందని అనుకోవాలి. నా భూతో నా భవిష్యత్తు. ఎందుకంటే పాలన రోజు 15 గంటలు రివ్యూ చేయటం, శాఖల మీద పట్టు తెచ్చుకోవటం, ఇమ్మీడియట్గా డెసిషన్. నాయకుడు అనేవాళ్ళు ఎక్కడంటే ఈజ్ అ ట్రబుల్ షూటర్ లాగా ఉండాలి. సమస్యను రెక్టిఫై చేసుకుని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. పంచాయతీరాజ్ వ్యవస్థలో పూర్తిగా ప్రక్షాళన చేయడానికి నడుంబిగించారు. అదేవిధంగా గ్రామీణాభివృద్ధిలో ప్రక్షాళన చేయడం చూస్తున్నాం. అదే ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయి రావాలనేది పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకెళ్తున్నాడు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా దాని మీద దృష్టి పెట్టాడు. ఇక రకంగా ఆయనతో పాటు నడిచే సివిల్ సప్లై నాదెండ్ల మనోహర్ అయితే దాదాపు 40,000 మెట్రిక్ టన్నుల అక్రమంగా పేదవాళ్ళ బియ్యం కూడా స్వాధీనం చేసుకున్నారంటే ఎంత యాక్టివ్గా పనిచేస్తుందో. తనతో పాటు నాయకుడితో పాటు మిగతా టీం కూడా మనకు అర్థమవుతుంది. ఒకవైపు కందులు దుర్గేష్ కూడా టూరిజంని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ట్రెండ్ సెట్టర్ ట్రెండ్ సెట్టర్ అనేది మనం అనుకోవాలి. ఒక నెల రోజుల్లో పరిపాలన అంటే ఎలా చేయాలి, ఒక నాయకుడు ఏ విధంగా గౌరవపరమైన ఉప ముఖ్యమంత్రిగా ఒక 5 కీలకమైన శాఖలు వస్తే ఆ శాఖలకి ఏ విధంగా వన్నీ తేవాలో క్లియర్గా కనపడుతుంది మనకి. ఎందుకంటే ఒకవైపు అడవులు కుచించుకుపోతున్నాయి, ఎర్రచందనం ఎక్కడికక్కడ దేశ సరిహద్దులు దాటిపోతుంది. కానీ అక్కడ నేపాల్ అనే ప్లేస్లో పట్టుకున్నారు. అవి కూడా తీసుకొచ్చి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ప్రత్యేకంగా ఆరోపణ వాళ్ళ మీద ఉన్నాయి. గంగిరెడ్డిలో అంటారు. మొన్న డబ్బు కడపలో కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా ప్రకృతిని హరిస్తా ఉంటే పవన్ కళ్యాణ్ చూసే వ్యక్తి కాదు. ఒకవైపు బియ్యం అక్రమణ కానీ ఏదైనా కానీ ఒక ట్రెండ్ సెట్ అయితే పవన్ కళ్యాణ్ చేశాడు అనుకోవాలా. ఒకవైపు భీమవరంలో డంపింగ్ యాక్ట్, అదే వ్యర్థ పదార్థాలు అంతకుముందు కూడా కలిసాడు, చూశాడు. ఆ డంపింగ్ యార్డ్ని భీమవరం నుంచి ఎలా ఇది చేయాలి, అదేవిధంగా పిఠాపురంలో ఈ వ్యర్థాలని ఏ విధంగా శుద్ధి చేసే ఆధునిక పద్ధతులు అలవర్చుకోవాలి, దాంట్లో స్వచ్ఛంద సంస్థలని ప్రజల్ని ఎలా ఇన్వాల్వ్ చేయాలనే దాని మీద అధికారులతో చర్చిస్తున్నాడు ఒకవైపు. చివరికి పిఠాపురంలో ఆయన ఉండే ప్రాంతంలో మనకు తెలిసిన అంశం 3.5 ఎకరాలు అంటున్నారు, ఇప్పుడు 15 ఎకరాలు కొన్నారంటున్నారు. ఏదైనా కానీ ఆయన అక్కడ ఉంటాను అనేది స్పష్టంగా చెప్పాడు. విత్ ఇన్ 15 రోజుల్లోనే చాలా మంది వెళ్ళిపోతాడు తెలంగాణని వంగగీత. అంటే హీరో అర్జున్ ఒక సినిమా తీశారు, ఒకరోజు సీఎం అనేది మనం చూసాం. అప్పట్లోనే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఒకరోజు సీఎం అయితే ఒక సామాన్యుడు ఏం చేస్తాడు అని అనేది చూపించారు ఆ సినిమాలో. ఆ మాదిరిగానే ఇప్పుడు మనకు కనిపిస్తున్నట్టు లేదు. డెఫినెట్గా ఒకరోజు అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఆ రోజు అర్జున్ చూపిస్తే ఈరోజు ఒక నెలలో నేను ఎంత అద్భుతాలు సృష్టిస్తాననేది పవన్ కళ్యాణ్ గారు చూపించారు ప్రాక్టికల్గా. ఆయన అసెంబ్లీ గేటు కూడా దాటనివన్నారు కదా, ఏమయ్యారు అంటే నాకు 5 సంవత్సరాల సమయం ఉంది, ఇంకా టైం ఉందిగా, చేద్దాంలే చూద్దాంలే అనకుండా సో జాయిన్ అయిన దగ్గర నుంచి ఇమ్మీడియట్ గా అన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు అహోరాత్రులు కష్టపడతా హిందూ సనాతన సంప్రదాయాన్ని కాపాడుతా వారాహి దీక్ష చేపట్టిన, ఎక్కడ కొండగొట్ట ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళినా ఒకవైపు దైవభక్తితో ఉంటా. ఆ దైవబలం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా రాజకీయాల్లో కానీ దేంట్లో సక్సెస్ అవుతారు. దానికి నిలువెత్తిన నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు. ఒకవైపు ప్రజల ఎందుకు ఈ 5 సంవత్సరాలు ప్రజా వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ఉన్నది, ఎందుకు వ్యవస్థలను నిర్వీర్యం అయిపోయినాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. దాంట్లో భాగంగా ప్రధానమైన దృష్టి పెట్టాడు ఆయన. దీంతోపాటు ఆయనకి పిఠాపురానికి ఇప్పుడు 50,000 దాదాపు 60,000 కోట్లతో భారత పెట్రోలియం రిఫైనరీ రాబోతుంది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు బాలశౌరి మచిలీపట్నం పోర్టు దగ్గర 2-3 వేల ఎకరాలని ఇస్తామని చెప్పేసి అన్నారు కేంద్ర మంత్రితో. అది కాకినాడ తీసుకొస్తే కాకినాడ సెజ్ అయితే పిఠాపురం కూడా కాకినాడ పరిధి ఉంది కాబట్టి అక్కడ ప్రజలు కూడా ఒక మంచి అవకాశంగా భావించాలి. అది కాకినాడ వస్తుందా, భారత పెట్రోలియం రిఫైనరీ, లేకపోతే మచిలీపట్నం వస్తుంది అనేది ఏది వచ్చినా కానీ జనసేన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. దానివల్ల 60,000 కోట్ల పెట్టుబడితో 4 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. దానివల్ల కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఇటువంటి చాలా కీలకమైన భారీ పరిశ్రమలు కూడా ఆయన గోదావరి జిల్లాలకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదే జరిగితే కనుక కొన్ని వేల మందికి ఉపాధి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. అది ఏదైనా కానీ ఒక మంచి పరిణామంగా మనం భావించాలి. పవన్ కళ్యాణ్ వ్యక్తి రాజకీయాల్లో అనుభవం లేదు, ఎక్కడ ఎమ్మెల్యే గెలవడు, అసెంబ్లీ గేటు కూడా దాటినవన్న వ్యక్తులందరూ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ గేటు దాటి బయటకు రాలేకపోతున్నారు. కానీ ఆయన యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోరాడుతున్నాడు. ఉభయ రాష్ట్రాల్లో తనకంటూ ఒక పేజీని ఒక హిస్టారికల్గా ఆయన నమోదు చేసుకున్నాడంటే మనం దాన్ని బట్టి ఒక ట్రెండ్ సెట్టర్గా. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత
చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే చాలా అప్పులైపోయినాయి. కాబట్టి ఇప్పటికైతే నేను ఏమి చేయలేను. నాకు ఈ 5 సంవత్సరాల సమయం అయితే సరిపోదు. ఇంకొక ఛాన్స్ ఇస్తేనే మనం ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పుకుంటూ వచ్చారు. అవును. తరుణంలో ప్రజలందరూ అనుకునేది ఏంటంటే, ఇంత అప్పుల్లో కూరుకుపోయినటువంటి ఏపీ మళ్ళీ మనుగడ సాధించడం అనేది కొంచెం కష్టం అవుతుంది. మళ్ళీ పికప్ అవ్వాలి అని అంటే చాలా కష్టం అవుతుంది అనే భావనలోనే ఉండిపోయారు. నిన్న మొన్న మనం చూసుకుంటే సజ్జల గారు కూడా ఏమంటారు, ఒక పజిల్‌ని విసిరారు. మీరు డెఫినిట్‌గా మాటలతో చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపించండి. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చడం ఎంతవరకు నెరవేర్చగలుగుతారో కూడా చూస్తాము అని ఒక ఛాలెంజ్ అయితే ఇది చేశారు. తప్పులేదండి, ఛాలెంజ్ చేయొచ్చు. ఓడిపోయారు, 11 సీట్లకే పరిమితం అయిపోయారు వాళ్ళు 5 సంవత్సరాలు ఉన్న కాలంలో 20 మంది ఎంపీలు ఇస్తే మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తెస్తాన్నారు. ఎందుకు తేలేదు? ఎందుకు పోలవరం పూర్తి చేయలేదు? చెప్పడానికి అన్ని చెప్తారు. మనసుంటే మార్గం ఉంటుందండి. ఇప్పుడు 2.5 లక్షల కోట్లు అంటే వాళ్ళు కూడా చాలా కంపెనీస్ తీసుకొస్తామని అన్ని కూడా పేపర్ మీద చూపించడమే తప్పితే కానీ డిజిటల్ గా చూపించడమే కానీ ఏది కూడా అమలు పరచలేదు. 13 లక్షల కోట్లు పెట్టుబడి అన్నారు విశాఖపట్నంలో. ఏం తీసుకొచ్చారు? ఇప్పుడు 2.5 లక్షల కోట్లు అప్పుతో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఇంకో 8 లక్షల కోట్లు అప్పు చేశారు. ఎవరు పేదవాడే నలిగిపోతున్నారు. ఇక్కడ 10.5 లక్షల కోట్ల అప్పుతో ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. దీన్ని పైకి బయటకు తీసుకోవాలంటే టూరిజం డెవలప్ చేయొచ్చు, పరిశ్రమలు తేవచ్చు. రాష్ట్రంలో ఈ 18 మంది ఎంపీలు కూడా చాలా కీలకం కాబట్టి మోదీ గారు కూడా ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితులు బట్టి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోయినా స్పెషల్ ప్యాకేజీ రూపంలో ఇవ్వచ్చు. నిధులు ఇస్తూ ఉంటే ఈ రాష్ట్రం దీని నుంచి అప్పుల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏదైతే వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చిందే, పలానా కంపెనీలు తీసుకొస్తాము, ఇట్లా జాబ్స్ ఇప్పిస్తాము, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని నిరుద్యోగుల కోసం చెప్పిందో అది మాటల వరకే పరిమితం అయిపోయింది. సేమ్ ఇప్పుడు అదే మాదిరిగా ఇప్పుడు మాటల వరకే పరిమితం అయిపోతుందా, లేకపోతే వర్క్ అనేది నడుస్తుందా? చేతల్లో చూపించే అవకాశం ఇక్కడ కనిపిస్తుందా? మాటల వరకే పరిమిత అవకాశం లేదు. ప్రజలు 164 సీట్లు ఇచ్చారు. దాదాపు 18 మంది ఎంపీలు ఇచ్చారు. బీజేపీకి 321 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు ఈ కూటమి చేయగలదన్న నమ్మకం ప్రజలకు కలిగించారు. ఆ దిశగానే చంద్రబాబు నాయుడు గారు అధికారుల రంగంలో వెంకటేశ్వర స్వామిని కలియుగదయం ఆయన మొక్కున్న వెంటనే 6 హామీల మీద సంతకం పెట్టారు. అంటే ఉద్యోగాల విషయంలో సంతకం పెట్టారు, మెగా డిఎస్సి మీద. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాడు. తర్వాత పెన్షన్స్ రేటు పెంచాడు, 4,000 రూపాయలు పెంచారు. తర్వాత అన్నా క్యాంటీన్ పునరుద్ధరించారు, స్కిల్ సైన్సెస్ డెవలప్ చేశారు. ఇవన్నీ కూడా ప్రజలకి ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ దిశగా వెళ్తున్నారా లేదా? డెఫినెట్గా మనం ఒక నెల అయింది, 4 సంవత్సరాలు 11 నెలలు ఉంది. మనం కూడా టైం ఇవ్వాలి కదా. ఓ 2 సంవత్సరాల పాటు ఈ అస్తవ్యస్తమైన ఇదిని మొత్తం సెట్ చేయాలంటే వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి. కాబట్టి ఆ టైం ఇవ్వాలి. డెఫినెట్గా ఈ కూటమి ఈ పనులు కనుక ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అది చేయగలిగితే దశాబ్దం పైనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ కూటమి చెక్కు చెదరకుండా మరలా 2029 కూడా వీళ్ళ అధికారంలో వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడతాయి. సో 1 మంత్ టైం పీరియడ్లోనే ఇంత చేయగలుగుతున్నారు, ఇంత ఫాస్ట్గా మంచి ప్రణాళికతోటి ముందుకు వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు 5 ఇయర్స్లోనే ఇంకా మంచి రిజల్ట్ చూపించే అవకాశం ఉందంటారు. డెఫినెట్గా రాజకీయాలుగా కొత్త ట్రెండ్ సెట్ చేసినప్పుడు అంటే ఈ 10 సంవత్సరాల్లోని రాజకీయ చతురతని నేర్చుకున్నారా? ఇప్పుడు ఇంకా నేర్చుకుంటున్నారా? నేర్చుకున్నాడు, ఆల్రెడీ అయిపోయింది. ఆయన సమాజాన్ని చదివాడు. రాజకీయాల్లో ఇంకా ఆయన ఇంకొకరు నేర్పాల్సిన అవసరం లేదు. ఇతరులకే మార్గదర్శిగా ఈరోజు రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు ఎమర్జ్ అయ్యారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.